హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ నవ్య వినోద్ బ్లాగ్స్. గుడ్ మార్నింగ్ అందరికి. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట, పార్ట్ 2 వీడియో. ఇది మార్నింగ్ వచ్చేసి ఇంకా వడల కోసం ప్రిపరేషన్ అవుతుంది. ఇక్కడ రోట్లో రుబ్బితే వడలు చాలా టేస్టీగా వస్తాయి కదా. ఇక్కడ అలసంద గారెలు వేస్తున్నారు అనమాట. సో దానికోసం అయితే ఫస్ట్ ఇక్కడ పిండి అయితే రుబ్బుతున్నారు మా అత్తయ్య మా బావ ఇద్దరు కలిసి. ఇంకా లోపల అయితే వడలు అయితే వేస్తున్నారు. ఇక్కడ వడలకి ప్రిపరేషన్స్ అయితే అవుతున్నాయి. ఈరోజు మేము మండే రోజు నాన్ వెజ్ తినమన్నమాట. ఫెస్టివల్ సండే అయిపోతుంది. సో నాన్ వెజ్ అస్సలు తినాం. మండే ట్యూస్డే తింటాం అనమాట. దీంట్లోనే ట్యూస్డే వెనస్డే వ్లాగ్ కూడా ఉంటుంది, కంటిన్యూషన్ ఉంటుంది, చూడండి కంపల్సరీ. ఇంకా ఇక్కడ వచ్చేసి గారెలు అయితే వేస్తుంది. నాకు అసలు గారెలు వేయడమే రాదనమాట. అది సరిగ్గా రాదు, షేప్ అవుట్ అయిపోతాయి అనమాట. ఇక్కడ గారెల్లోకి రెడ్ చట్నీ అనమాట. చూడండి మా అత్త ఎంత స్పీడ్ గా వేస్తుందో. రెడ్ చట్నీ ఇంకా గారెలు చాలా టేస్టీగా ఉంటాయి అనమాట. నేను ఆల్రెడీ షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, కింద లింక్ పెడతాను చూడండి. ఇక్కడ ఎవరికి ఎన్ని కావాలో అన్ని తీసేసుకుంటున్నాడు. సాత్విక్ కూడా ఎన్ని కావాలో అన్ని తీసుకొని. నిన్నైతే మా ఇంట్లో మొత్తం నాన్ వెజ్ అనమాట. నాన్ వెజ్ అయిపోయింది. ఈరోజు మండే, ఎవరు నాన్ వెజ్ తినరు. సో మేమైతే ఇక్కడ గారెలు ఇంకా ఇది రెడ్ చట్నీ అనమాట. ఇది ఇక్కడ స్పెషల్ అనమాట, రాయలసీమ ప్రకారం అంటారు. ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఎట్లుంది. పెట్టేసటండి. అక్కడ వాడికి ఇక్కడ వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటాయి. ఎందుకంటే నాకు ఇక్కడ వాడాలే నచ్చుతాయి అనమాట. అక్కడ డిఫరెంట్ చాలా బాగుంటాయి, క్రిస్పీగా సాఫ్ట్గా చాలా మంచిగా అనమాట. కాలుతుంది, టేస్ట్ చేసి పెట్టండి. మంచిగా ఉంటాయి మరి. ఇప్పుడు పెట్టిన టేస్ట్ చాలా బాగుంది. బాగుంది. శుభ్రం చెప్పు. సూపర్ సూపర్. అయితే ఇంకా అందరం కూర్చొని తింటున్నాం అనమాట. టిఫిన్ చేస్తున్నాము. ఇక్కడ ఏంటంటే ఇంకా లేట్ అయిపోయింది. టిఫిన్ చేసరికి 10:30 అలా అయిపోయింది. ఇంకా లేట్ అయిపోయిందని చెప్పి ఫాస్ట్ గా తినేస్తున్నాము. ఇంకా మధ్యాహ్నం అయ్యేసరికి ఐస్ క్రీమ్ అంకుల్ వస్తాడు అనమాట, రంగయ్య అంకుల్. చాలా జోక్స్ ఇస్తాడు అందరితో. ఇంకా నేనైతే ఇక్కడ 2 ఫ్లేవర్స్ తీసుకున్నా టేస్ట్ చేద్దామని చెప్పేసి. ఐస్ క్రీమ్స్ అయితే ఇక్కడ ఏదో జోక్స్ వేస్తున్నా అంకుల్ తో నేను. అందరు మంచిగా ఐస్ క్రీమ్స్ తో ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే ఫుల్ ఎండాలన్నమాట ఊర్లో అయితే. ఇంకా కూల్ గా ఐస్ క్రీమ్ తినేస్తున్నాం ఇక్కడ అందరం కూర్చొని. ఇంకా సాత్విక్ అయితే ఓన్లీ చాకోబార్ ఒకటే ఇష్టం అనమాట, అదే తింటాడు ఎప్పుడు. ఇది వచ్చేసి మండే రోజు తీసిన వ్లాగ్ అనమాట. నెక్స్ట్ ట్యూస్డే రోజు తీసిన వ్లాగ్ వస్తుంది, చూడండి. ఇంక ఇది వచ్చేసి ట్యూస్డే మార్నింగ్ అనమాట. బ్రష్ చేసుకుంటూ అలా మా ఇంటి బ్యాక్ సైడ్ కి అయితే వెళ్ళాను, ఒకసారి వీడియో కవర్ చేద్దామని చెప్పేసి. సో మొత్తం బత్తాయి చెట్లు అనమాట ఇవైతే. ఇంక ఇదంతా మా ఇంటి వెనకాలే. ఇంకా ఎద్దులకి ఫుడ్ కోసం ఇక్కడ సొప్ప అంటారు కదా, అది ఇక్కడ కట్ చేస్తున్నారు. ఇంకా తాతయ్య చూసారా, మార్నింగే మంచిగా ఫ్రెష్ అప్ అయి వచ్చి ఇక్కడ కూర్చుంటారంట. కాసేపు నాతో జోక్స్ వేసుకుంటూ ముచ్చట్లు పెడతాడు రోజు. ఇంక ఇది వచ్చేసి ట్యూస్డే రోజు మధ్యాహ్నం అనమాట. ఇక్కడ ఇది బోన్స్ కర్రీ చేస్తున్నారు అనమాట. దానికోసం ఇక్కడ పీసెస్ కి అయితే కట్ చేస్తున్నాడు. ఇది బోన్స్ ఏంటంటే ఎండ పెడతారనమాట. ఒక 1 day ఫుల్ ఎండ పెడితే ఇలా అవుతాయి అనమాట. ఇది కర్రీ చేసుకొని తినాలి, చాలా బాగుంటది బోన్స్ సూప్. సో ఇక్కడైతే ఫస్ట్ పీసెస్ చేసుకున్న తర్వాత కుక్కర్లో వేసి బాగా బాయిల్ చేయాలన్నమాట దాన్ని. ఇది వచ్చేసి బయట వట్టి తుణుకలు అంటారు, అంటే ఎండి మటన్ అంటారు అనమాట. చాలా బాగుంటది కర్రీ. నేను ఆల్రెడీ షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను దీన్ని. ఇవైతే ఒక 3 days వరకు బాగా ఎండబెట్టాలన్నమాట, ఎండలోనే పసుపు ఉప్పు వేసి. సో ఇక్కడ బాయిల్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా కడియాలో తీసుకొని ఫ్రై చేసేస్తుంది. ఇక్కడ కర్రీ అయితే టేస్ట్ చాలా బాగా వచ్చింది. నేను ఎక్కువ తినను, కానీ తిన్నంత వరకు మంచిగా తింటాను అనమాట. ఇంకా బయటికి తెచ్చుకొని మంచిగా అలా మంచం వేసుకొని బయట తింటున్నాము చెట్ల కింద. చాలా మంచిగా అనిపిస్తుంది నాకు అట్లా చెట్ల కింద కూర్చొని తింటే. ఎండ అయితే మామూలుగా లేకుండే అనమాట. అందుకే మధ్యాహ్నం అలా వాటర్ మిలన్ కూడా తినేసాము.
ఇంక ఇది వచ్చేసి వెనస్డే రోజు తీసిన వ్లాగ్ అన్నమాట. మార్నింగ్ చూసారా గొర్రెలు స్కూల్కి వెళ్తున్నాయి. ఇంకా మధ్యాహ్నం అయితే మా అత్తయ్య ఎగ్ కర్రీ చేశారనమాట. ఇంకా తినేసిన తర్వాత ఇంకా వీళ్ళైతే ఇది ఎద్దులని మేతకైతే తీసుకెళ్తున్నారు ఇక్కడ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈవినింగ్ అలా బిల్డింగ్ పైకి వచ్చామన్నమాట వాకింగ్ చేద్దామని చెప్పేసి. ఇంకా టీ తెచ్చుకొని తాగుతున్నాం ఇద్దరము. ఇంతే అండి. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.